సూపర్ అన్న సూపర్. అవునా సార్ సినిమా బాగుంది సూపర్ అన్న సినిమా. సినిమా నచ్చిందా మీకు? అంటే సూపర్ అన్న. పండగకి ఇటు కొట్టినట్టు ఇటు కొట్టి అన్న బాలయ్యకు సంక్రాంతి ఇటు సార్ ఎలా అనిపించింది సార్? సూపర్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తీశారు బాలకృష్ణ గారు. 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్. యా, ఈ పండగకి అంటే ఇటు కొట్టినట్టేనా బాలకృష్ణ? సంక్రాంతి అంటే బాలయ్య అంతేనా? అంతే. జై బాలయ్య. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? నచ్చిందా? ఎట్లుంది సినిమా? సూపర్ సినిమా సూపర్ అన్న సినిమా అవునా? చాలా సూపర్ సార్ సినిమా ఎట్లుంది? బాగుంది సినిమా నచ్చిందా మీకు? హైలైట్ ఉంది. రివ్యూ చెప్పండి బ్రో. ఎట్లుంది బ్రో? నా జై బాలయ్య అన్న. బాబీ సూపర్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ, ఎలివేషన్స్ ఎట్లుంది? ఎలివేషన్ కేజీఎఫ్ మించి. ఊర్వశి బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, దబిడి దిబిడి సాంగ్స్ అన్ని బాగున్నాయి, సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కంబ్యాక్ లేదు బాలకృష్ణ నాన్ స్టాప్. ఇక 4 వరుసగా హిట్లు కొట్టాడు. పండగకి హిట్ వచ్చే అన్ని హిట్లే బాలయ్య. ఎక్స్ట్రాడినరీ ఫిలిం. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ పట్టింది బీజిఎం. సో బాలకృష్ణ గారు హిట్ కొట్టాడు సంక్రాంతి. అయ్యో బ్లాక్ బస్టర్, హిస్టరీ రిపీట్స్. అంతే అన్న. సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న, ఎక్సలెంట్, సూపర్ సూపర్ సూపర్. సో ఫ్యామిలీ అందరూ ఈ పండగకి చూసే మంచి సినిమా. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చానా, ఎక్సలెంట్ ఉంది, నంబర్ 1 సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఎలా ఉన్నాయి? తమ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, ఆయన లేకపోతే అసలు సినిమా లేదన్నట్టు ఉంది. నిజం చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా 100% బాగుంది. థ్యాంక్ యూ. నా సినిమా ఎలా ఉందన్న? సినిమా బ్లాక్ బస్టర్ వెదర్ అద్దరిపోయింది. వరుసగా 4th మూవీ చెప్పి మరీ కొట్టాడు తమను, మామూలుగా లేదు. ఇది థర్డ్ టైం, నిన్న 2 సార్లు అరిచి గొద్దు పోయింది. ఇప్పుడు మళ్ళీ యాక్టీకి వెళ్ళాలి, ఫస్ట్ షోకి కూడా వెళ్ళాలి. మామూలుగా లేదు. ఒక అఖండ అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అన్ని మామూలుగా లేదు. కూత ర్యాంపు తమన్ బీజం చెప్పి మరి బాక్స్ పగల కొట్టేశాడు, మామూలుగా లేదు. డబల్ హ్యాట్రిక్ ఖచ్చితంగా కొడతాడు. నెక్స్ట్ అఖండ 2 అదిరిపోతుంది. అఖండ 2 తర్వాత సినిమా కూడా హిట్ అవుతుంది. సీనియర్ హీరోలు ఎవరికి లేని రికార్డు బాలయ్య బాబు పేరు మీద ఉంటుంది. జై బాలయ్య. సినిమా ఎట్లుందన్న? పర్వాలేదండి. నా సినిమా ఎట్లుందన్న? అన్న సినిమా ఎట్లుంది? సార్ సినిమా ఎలా ఉంది సార్? ఏంటంటే ఫైట్స్ కానీ విజువల్స్ కానీ ఎలా అనిపించింది? ఫైట్ సూపర్ డూపర్ సార్. హైలైట్ ఈ సంక్రాంతి మూవీ మటుకు పక్కా వెంకటేష్ బాలయ్య బాబా. ఇంకా వీళ్ళిద్దరిదే ఇంకా గేమ్ చేంజర్ అనేది ఇంకా ఏం లేదు. పాప సెంటిమెంట్ బాగా కనెక్ట్. ఆ సినిమా అయితే మొత్తం రప్ప అవునా? ఏం నచ్చింది మీకు? అంటే ఫైట్స్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరా? ఆ కత్తి ఉంటాడన్నా కోమా తిప్పుతాడు. ఓకే. ఎట్లా అంటే ఇట్లా దింపుతాడు ఇట్లా కత్తిని మొత్తం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చెవులు వల్లేగిండి నా సొంత చెవులు వల్లేగిండి కూడా అర్థం వస్తలే. వద్దురా. సో ఇప్పుడు ఈ పండగకి ఇటు కొట్టినట్టు బాలకృష్ణ గారు, మరి ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది మూవీ. ఏం నచ్చింది మీకు బాగా? బీజిఎం కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ ఎక్సలెంట్, స్టోరీ స్క్రీన్ ప్లే అంతా బాగుంది, సాంగ్స్ కూడా. బ్రో సినిమా ఎలా ఉంది బ్రో? సూపర్ బ్రో, ఎక్సలెంట్. మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందా? పిచ్చి ఫైట్స్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి బ్రో. అన్నిటి ర్యామ్ లేపిండు పండగకి ఇటు కొట్టాడు బాలకృష్ణ. బాలకృష్ణ. ఇప్పుడు వచ్చిన రాంచరణ్ సినిమా కంటే ఇదే ఇటు బాగుంది బ్రో. ఓకే. మాకు ఇది కాకపోయినా మా రాయలసీమ బాణాలు ఎత్తినారు, బాంబులు ఎత్తింది, అది నాకు హైలైట్ ఉంది. అవునా? రాయలసీమ స్లాంగ్ ఇంకొంచెం చూపించుంటే బాగుంది. ఇంకా చూపించింటే బాగుంటుంది. అది గింత పెట్టినాడు, మాకు నాటు బాంబులను పెట్టింది, అది ఒక్కటైనా నాకు చాలు. నాకు రాయలసీమ మాకు తగ్గేదే. సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి చంపిండు. మామూలుగా లేదన్న, బీభత్సం అసలు ఊరమాసం మామూలుగా లేదు. ఓకే. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అసలు. ఈ సినిమా ఖచ్చితంగా 100 days. సూపర్ ఉంది అన్న సినిమా ఎలా ఉంది? సినిమా మస్తుందన్న. చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడాలి, బాగుంది, చాలా బాగుంది. నచ్చిందా మీకు? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమానేనా? ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, ఓకే. సెకండ్ హాఫ్ కొంచెం స్లో నడిచింది. కానీ ఆ సెంటిమెంట్స్ వర్కౌట్ అయినాయి. సూపర్ బాగుంది. సూపర్. అంటే బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా ఈ పండగకి? ఫస్ట్ అంటారా? కొట్టొచ్చు. నచ్చిందా మీ ఫ్యామిలీ మొత్తానికి? నచ్చిన సినిమా? డాకు మహారాజ్ సినిమా ఇప్పుడే చూసాను అనమాట నేను. సెకండ్ డే అండ్ డే 1 నేను రివ్యూస్ చూశాను అండ్ డే 2 చూశాను. చాలా బాగుంది అసలు సినిమా అయితే. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అసలు బీభత్సంగా వెళ్తున్నారు. అండ్ డాకు మహారాజ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే ప్యూర్ ర్యాంపేజ్ అనమాట. మాస్ సీన్స్, బాలకృష్ణ గారికి ఎలా అయితే మాస్ సీన్స్ అండ్ సెటిల్డ్ యాక్షన్ అనమాట. అంటే ఓవర్ డైలాగ్స్ కానీ లేదంటే ఓవర్ సీన్స్ కానీ అలా ఏం లేవు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సెటిల్డ్గా ప్లాన్ చేశారు. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అసలు ఫైట్స్ బీభత్సంగా చూపించారనమాట. అండ్ టేకింగ్ చాలా బాగుంది. అంటే ఒక మోషన్ ఫోటోగ్రఫీ లాగా, ఒక
అసలు నిజంగా ఫోటోగ్రఫీకి చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాలో. అండ్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఇంకా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్యూర్ గ్యూస్ బంప్స్ మ్యూజిక్. అండ్ హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ కానీ ఊర్వశి కానీ, సో ఇంకొక హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కానీ, అసలు ముగ్గురికి మంచి మంచి క్యారెక్టర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ చాలా బాగుంది. పాప సెంటిమెంట్ అయితే అసలు వర్కౌట్ అవుతుంది, ఫుల్ వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ సెంటిమెంట్ కానీ ఎమోషన్ చాలా బాగా పండించారు. ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారు అసలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ 4 ఫిలిమ్స్ ఎలా హిట్ కొట్టారు అనేది మీ అందరికీ తెలుసు. కంటిన్యూస్ హిట్ స్ట్రీక్లో ఉన్నారు బాలకృష్ణ గారు. అండ్ ఈ పండగకి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్ పెద్ద సినిమా అయితే మన డాకు మహారాజ్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి మీ ఫ్యామిలీ అందరితో హ్యాపీగా చూసే సినిమా అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో ఇల్లీగల్ థింగ్స్ ఇలా చేయొద్దు, ఫైటింగ్స్ అండ్ ఆల్ బాగున్నాయి. ఇంకా విలన్ని ఇంకా హీరోని పోర్ట్రే చేసినవే చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఊరు కొట్టకుండా భోగి సంక్రాంతి ఎక్సలెంట్గా తీస్తారు. డైరెక్టర్ గారు మాత్రం ఎక్సలెంట్, సూపర్. బాలయ్య యాక్టింగ్ సూపర్, టాప్ లెవెల్స్. సినిమా మాత్రం హైలైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు ఒకసారి ఫ్యామిలీ అందరూ వెళ్ళండి.